నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న నాగరాజస్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా, దక్షిణ భారతదేశంలోని సర్పక్షేత్రాలలో ప్రఖ్యాతమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం నాగర్కోయిల్. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సర్పక్షేత్రం పౌరాణిక కాలం నుంచి ప్రసిద్ధి పొందినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ దివ్యక్షేత్ర ప్రాశస్త్యమేమిటో నేటి తీర్థయాత్రలో మనం ఇప్పుడు చూద్దాం. నాగర్కోయిల్ దివ్యక్షేత్రం సర్పక్షేత్రంగా ప్రసిద్ధి పొందటానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. మహామహిమాన్వితుడు, అమిత బలాపరాక్రమశాలి అయిన గరుక్మంతుని తేజస్సును, అతని క్రోధవైరాన్ని తట్టుకోలేక అనంతాది నాగజాతి ప్రముఖులు విష్ణువు గురించి తపస్సు చేయగా విష్ణువు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. దానితో నాగులు గరుడ భయం లేకుండా భూలోకంలో స్వేచ్ఛగా సంచరించే ప్రదేశం ఒకటి ప్రసాదించమని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ప్రస్తుతము ఉన్న నాగర్కోయిల్ క్షేత్రాన్ని నాగులందరికీ రక్షిత ప్రదేశంగా అనుగ్రహించాడు. అలాగే ఈ క్షేత్రంలో నివసించే నాగజాతి వారికి గరుక్మంతుడు హాని చేయకుండా శ్రీ మహావిష్ణువు ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో అనేక నాగజాతి ప్రముఖులంతా నివసించసాగడంతో ఈ క్షేత్రం సర్పక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ దివ్యధామం కన్యాకుమారికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతమైన సర్పక్షేత్రాలలో నాగర్కోయిల్ దేవాలయం విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయానికి అభిముఖంగా ఉన్నటువంటి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్య భోగభాగ్యాలు కలకాలం వర్ధిల్లాలని సంకల్పించి ఈ పుష్కరిణిలో స్నానాలు చేస్తారు. మరికొంతమంది భక్తులు పుష్కరిణి ఒడ్డున పితృదేవతలకు తర్పణలను మంత్రవిహితంగా నిర్వర్తిస్తుంటారు. ఈ పుష్కరిణికి దక్షిణం వైపున మహిమాన్వితమైన రావి చెట్టు ఒకటుంది. రావి చెట్టు నారాయణ స్వరూపమని మనవారి భావన. సంస్కృతంలో దీనిని అశ్వత్థనారాయణ వృక్షమని పిలుస్తారు. రావి చెట్టును ఆశ్రయించుకుని ప్రధాన దేవతలు ఉండటమనేది మన భారతీయుల విశ్వాసం. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే పాపాలు పోతాయి, పూజిస్తే రోగాలు మటుమాయమవుతాయి, నిత్యము ఆరాధిస్తే దరిద్రం పోయి ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతూ ఎందరెందరో భక్తులు ఇక్కడ అశ్వత్థ వృక్షాన్ని దర్శించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ రావి చెట్టు చుట్టూ పదుల కొద్దీ నాగదేవతల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా దేవతలను స్మరిస్తూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ భక్తితో ఆరాధిస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న విఘ్న వినాయకుని దర్శించుకుని స్వామిని మనసా వాచా కొలుస్తారు. సర్వక్షేత్రాలలో ప్రధానమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం 3000 సంవత్సరాల క్రితం ఒక అటవీ ప్రాంతం. కళిక్కాడు అనే నగరానికి చెందిన రాజు ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఈ ఆలయాన్ని కేరళకు చెందిన తిరువరాంగూర్ మహారాజు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. శ్రీ నాగరాజస్వామి ఆలయం కేరళ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించిన ఆలయం. దేవర్షి అయిన నారదుడు ఒకసారి భూలోక సంచారం చేస్తూ నాగర్కోయిల్ ప్రాంతానికి వచ్చి యథేచ్ఛగా నిర్భయంగా తిరుగుతున్న నాగులను గమనించాడు. అది తెలియక ఆ ప్రాంతానికి వచ్చిన మానవులను నాగులు కాటువేయగా వారు చనిపోవటాన్ని గమనించాడు. నాగర్కోయిల్ ప్రాంతం దైవస్పర్శ లేకుండా ఉండటాన్ని గమనించి నాగులందర్నీ సమావేశపరిచి హితోపదేశం చేశాడు.
నాగులు శివాయ విష్ణు రూపాయ అని సంభావించి సర్పభూషితుడైన పరమేశ్వరుణ్ణి లింగాకారంగా ప్రతిష్ఠించాలని శివుణ్ణి ప్రార్థించగా శివుడు నాగుల భక్తి ప్రపత్తులను మెచ్చుకొని తానే ఆ క్షేత్రంగా స్వయంభులింగంగా అవతరించాడు. మానవులకు నాగులకు ఆనందం కలిగే విధంగా నాగులు ఈ క్షేత్రంలో మానవులను కాటువేస్తే వారికి మరణం సంభవించకుండా వరం కూడా ప్రసాదించాడు. ఈ కారణంగా నేటికి ఈ ప్రాంతంలో పాముకాటు ఎక్కదనే ప్రతీతి ఈ క్షేత్రంలో వినిపిస్తుంది. ప్రధానాలయమంతా భక్తులతో కిటకిటలాడుతూ నాగరాజస్వామి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. మనోహరమైన శిల్పరాజాలతో అలరారే స్తంభాలు, ప్రాకారాలు ఈ ఆలయ శోభను మరింత పెంచుతాయి. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ ప్రాంగణం నాగలోకాన్ని తలపిస్తుంది. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెచ్చే ఈ ప్రాంగణంలో స్వామిని తలుచుకుంటూ భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో కొలువైన శ్రీ నాగరాజస్వామిని భక్తులు దర్శించుకుని తమ జాతకపర గ్రహ సంబంధ దోషాలను నివారించుకునే పూజలు, హోమాలు నిర్వహించుకుంటారు. సర్పక్షేత్రంలో కొలువుతీరిన సర్పదేవతలను సందర్శించుకొని నాగరాజ అనుగ్రహాన్ని పొందుతారు. గర్భాలయంలో నెలకొన్న దివ్య మహిమాన్విత మూర్తి నాగరాజస్వామిని దర్శించి ఆనంద తన్మయులవుతారు. అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తారు. స్వామివారికి పక్కనే భూమి నుంచి నీరు సహజంగా పైకి ఊబుకుతూ కనిపిస్తుంది. ఈ పవిత్ర జలాన్ని తీర్థంగా అర్చక స్వాములు భక్తులకు ఇస్తుంటారు. పరమేశ్వరుడు లింగరూపంలో వెలసే సమయంలో పరమపావనమైన గంగాజల బిందువులు ఇక్కడ పడ్డాయని, తత్ప్రభావం వల్ల ఇక్కడ గంగాజలం బుగ్గవలే పైకి వస్తుందని స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ నీళ్లతో పాటు ఇసుక కూడా వస్తుంది. దీనిని ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. గర్భాలయంలో నాగరాజస్వామిని దర్శించుకున్న అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అనంతకృష్ణుని ఆలయానికి వెళ్లి శ్రీకృష్ణ భగవానుణ్ణి మనసా వాచా ఆరాధిస్తారు. ఇదే ప్రాంగణంలో మరోపక్క శివాలయ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగ దర్శనం వల్ల పంచమహాపాతకాలు సైతం నివారింపబడతాయని భక్తులు నమ్ముతారు. ఆ కారణంగా ఆలయంలో లింగరూపంలో ఉన్న మహాదేవుణ్ణి మనసా వాచా కొలుస్తారు. నాగరాజ క్షేత్రంలో నాగులకే కాక పలు దేవతలకు కూడా ఆవాసమై వెలుగొందుతోంది. భక్తులు ఆలయ ప్రాంగణంలోనే నెలకొన్న ఉపాలయాల దేవతలను దర్శించుకుని పునీతులవుతారు. శ్రీ నాగరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కుడిపక్క అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఆసీనుడైన అయ్యప్ప స్వామి సర్వారిష్టాలను రూపుమాపుతాడని భక్తుల నమ్మిక. అలాగే ఆలయానికి మరోపక్క హిడంబన్ స్వామి ఆలయం కనిపిస్తుంది. ఆ స్వామి దర్శనం సకల శుభాలను కలుగజేస్తుందంటారు. ఇక్కడకు సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. సర్వభయాలను తొలగించే ఆ స్వామి దర్శనం మంగళప్రదం. ప్రాంగణంలో శ్రీకృష్ణ ప్రతిమ దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇక్కడే ఉన్న బాలమురుగన్ స్వామి ఆలయానికి చేరుకొని స్వామిని భక్తితో కొలుస్తారు. ఆ స్వామి తనను దర్శించుకునే భక్తులకు సకలైశ్వర్యాల భాగ్యాన్ని కలిగిస్తాడని నమ్ముతూ భక్తితో అర్చిస్తారు. అలాగే ఇదే ప్రాంగణంలో భక్తులకు దుర్గాదేవి ఆలయం కనిపిస్తుంది. అమ్మలగన్న అమ్మ దుర్గామాత దర్శనం మంగళప్రదమని భక్తులు నమ్ముతారు. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన అనేక మంది భక్తులు అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో సేవిస్తారు. వివాహం కానివారు, సంతానం లేనివారు ఇక్కడ అమ్మవారిని దీపాలతో ఆరాధిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్ముతారు. సర్వభూషణ శోభితురాలైన ఆ తల్లి తన కరుణా కటాక్ష వీక్షణాలతో తనను దర్శించుకునే వారిని దీవిస్తుంది. నాగర్కోయల్లో చేసే అన్నదానానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ అన్నదానం చేస్తే ఆ అన్నంలోని సారాన్ని సర్పాలు గ్రహించి అనుగ్రహిస్తాయని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. నాగరాజస్వామి ఆలయ ప్రాంగణంలో మరోపక్క నందనవనం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారే ఈ నందనవనంలో
ఓ కొలను ఉంది. ఈ కొలను మధ్య భాగంలో నాగరాజస్వామి వారి మూర్తి ఒకటి కనిపిస్తుంది. ఆహ్లాదంగా ఉండే ఈ నందనవనమంతా గుబురైన చెట్లతోనూ వృక్షాలతోనూ ఉంటుంది. ఈ వనంలోనే నాగరాజస్వామి ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ నాగులు సంచరిస్తాయని చెబుతారు. అయ్యప్ప స్వామి ఆలయానికి ముందు ఉదుంబుర వృక్షం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ వృక్షానికి భక్తులు భక్తి శ్రద్ధలతో ముడుపులు కడతారు. నాగర్కోయిల్ ఆలయంలో నాగరాజస్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్న వారికే స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని చెబుతారు. సర్వే జనా సుఖినో భవంతు. భక్తులకు కోర్కెలు ఒసగే దేవుడు నాగరాజు. సర్పరాజుగా శంకరభూషణుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.